గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు యాదగిరిగుట్ట చూపించబోతున్నానండి. మార్నింగ్ 9:30కి అలా స్టార్ట్ అయ్యాము. మాకు ఒక 1.5 అవర్ టైం అయితే పట్టింది. ఇప్పుడు టైం వచ్చేసి 11 o'clock అవుతుందండి. ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది మేము యాదగిరిగుట్టకి రీచ్ అవ్వడానికి. సో వీలైనంత వరకు నేను మొత్తం కూడా కవర్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో మరి వీడియోని చూస్తూ ఉండండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నారా మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఒక చిన్న గంట బెల్ ఉంటుందండి, దానిపైన కూడా ప్రెస్ చేసేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ త్రూ రీచ్ అవుతుంది. సో మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూస్తూ ఉండండి వీడియోని. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంకా మేము ఆల్మోస్ట్ యాదగిరిగుట్టకి రీచ్ అయిపోతున్నామండి. వే అయితే చాలా బాగుంది, చాలా డెవలప్ చేశారనమాట. అండ్ ఇక్కడ రైట్ సైడ్ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి సురేంద్రపురి అండి. చాలా బాగుంటుంది అది కూడాను. మీరు కనుక యాదగిరిగుట్ట వెళ్ళాలి అనుకుంటే, మీకు టైం ఉంది అనుకుంటే సురేంద్రపురి కూడా ఒకసారి విజిట్ చేయవలసిన ప్లేస్ అని నేను చెప్తాను. బట్ మేమైతే ఓన్లీ యాదగిరిగుట్ట ఒకటే దర్శనం చేసుకున్నామండి. చూడండి, ఇక్కడ నుంచి మనకి గుట్ట కనిపిస్తుంది ఆల్మోస్ట్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ గుట్ట పైన టెంపుల్ ఒకటే ఉండిందండి. బట్ ఇప్పుడు మాత్రం చాలా డెవలప్ చేశారనమాట. సో అప్పటికి ఇప్పటికి అమ్మ ఎంత డిఫరెన్స్ అనిపించింది నాకైతే. సో చాలా రోజుల తర్వాత వెళ్ళానండి, నాకు కూడా చాలా బాగా అనిపించింది. సో తెలంగాణ ప్రజలందరికీ కూడా నరసింహస్వామి అనేది వాళ్ళ కులదైవంగా ఉంటారు. అండ్ చాలా అంటే మన నమ్మకం పైన ఉంటుందండి అది. సో ఇక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే ఎలాంటి కోరికలైనా కానీ, మనకి ఎలాంటి బాధలు ఉన్నా కూడా తీరిపోతాయి అంటూ ఉంటారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, మీరు హైదరాబాద్లో ఉంటారు ఆర్ ఎప్పుడన్నా మీకు హైదరాబాద్ వచ్చినప్పుడు టైం ఉంది అనుకుంటే విజిట్ చేయవలసిన ప్లేసెస్లో యాదగిరిగుట్ట కూడా ఒకటి అని నేను చెప్తానండి. సో ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో వ్యూ. అయితే ఒక 5 స్టార్ హోటల్ లాగా అనిపించింది నాకైతే ఫస్ట్ ఎంట్రన్స్ అవుతున్నప్పుడు. చాలా బాగుండింది. ఇంతకుముందు మొత్తం కూడా ఇదంతా గుట్టలాగా ఉండేదన్నమాట. ఇప్పుడు మొత్తం ఇలా కన్స్ట్రక్ట్ చేశారు. సో చాలా బాగా అనిపించింది నాకైతే వ్యూ. ఇక్కడ నుంచి పార్కింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇంకా మేము ఆల్మోస్ట్ టెంపుల్ కింద వరకు రీచ్ అయిపోయామండి. ఇంతకుముందు పైకి మనం కార్ వేసుకొని, మన ఓన్ వెహికల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ ఇప్పుడు మాత్రం అలవ్ లేదంటండి. కార్స్ అనేవి పైకి అలవ్ లేదంట. ఓన్లీ మనం ఆటో త్రూనే వెళ్ళాలి. ఐదర్ మనం బై వాక్ కూడా వెళ్ళొచ్చంట. సో ఇంకా మేమైతే వాక్ చేయలేదు, బికాజ్ ఎక్కడం కష్టం కదండి, దిగడం అంటే ఈజీయే కాబట్టి. సో ఇంకా ఆటో తీసుకుని పైకి వెళ్ళాలి. ఇప్పుడైతే మేము మా కార్ పార్క్ చేయడానికి వెళ్తున్నాము. టెంపుల్ రీచ్ అయిపోయామండి. సో టైం వచ్చేసి 11 o'clock అవుతుంది. చూడండి, ఇక్కడ మొత్తం కూడా పార్కింగ్ అనమాట. సో ఇక్కడ నుంచి కొండపైకి, మనకి గుట్టపైకి ఆటోలో వెళ్ళాలంట. యాక్చువల్గా మేము ఇంతకుముందు వచ్చినప్పుడు పైకి కార్లోనే వెళ్ళే వాళ్ళము. బట్ ఇప్పుడు మాత్రం మనము కిందనే పార్కింగ్ చేసుకోవాలంట. చూడండి, ఇలా మొత్తం కూడా కార్స్ అన్నీ కూడా పార్క్ చేసి ఉన్నారు. సో మేము కూడా కార్ పార్క్ చేస్తున్నాము. కార్ పార్క్ చేసి పైకి వెళ్ళాలంట ఆటో త్రూ. సో ఇంకా పైకి వెళ్ళి చూపిస్తానండి, చూస్తూ ఉండండి వీడియోని. వ్యూ మాత్రం చాలా బాగుంది, వెదర్ కూడా చాలా బాగుందండి. సో ఒకసారి మీకు చూపిస్తాను. ఇదంతా కూడా పార్కింగేనండి. ఇప్పుడు మేము ఆటో తీసుకొని పైకి వెళ్తాము. సో చూస్తూ ఉండండి. ఇంకా మేము ఆటో తీసేసుకున్నామండి. ఆటో తీసుకొని ఇక్కడ నుంచి పైన గుట్టపైకి వెళ్తున్నాం అన్నమాట దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ నుంచి ఒక 10 to 15 minutes పడుతుందంటండి పైన గుట్టపైకి వెళ్ళడానికి. యాక్చువల్గా మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు కుండపోతగా వర్షం పడిందండి. మాకు యాక్చువల్గా భయం వేసింది, అసలు దర్శనం అవుతుందో అవ్వదో, ఇంతగా వర్షం పడుతుంది, వెళ్ళగలమో వెళ్ళలేమో, రిటర్న్ వెళ్ళిపోదామా అని కూడా అనుకున్నాము. బట్ ఇంకా ఏం కాదు, స్టార్ట్ అయిపోయాం కదా, ఎలాగోలాగా వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంకా ధైర్యం చేసి వచ్చాము. బట్ థ్యాంక్ఫుల్లీ మేము వచ్చిన తర్వాత అసలు వర్షం అనేది లేదండి. సన్నగా చినుకులు పడ్డాయి కానీ కుండపోతగా అయితే వర్షం అయితే లేదు. చూడండి, ఇలా మేము గుట్టపైకి ఎక్కుతున్నాము. వ్యూ అయితే చాలా బాగుంది. వెదర్ కూడా చాలా ఆసమ్గా ఉందండి. సన్నగా చినుకులు పడుతున్నాయి అంతే.
సో చాలా బాగుంది, చాలా డెవలప్ చేశారండి. ఇంతకుముందు ఇలా అస్సలు లేదనమాట, ఉట్టి రోడ్లు ఉండేవి అంతే తప్ప ఇలా గార్డెన్ వైజ్ కానీ గ్రీనరీ వైజ్ కానీ ఏమీ ఉండేది కాదు. జస్ట్ నార్మల్గా ఓన్లీ గుట్ట ఉండేది అంతే. జస్ట్ పైకి ఎక్కడానికి ఒక రోడ్డు ఉండేది. నేను ఎప్పుడో వచ్చాను ఇంతకుముందు. సో అప్పటికి ఇప్పటికి ఐ కెన్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని చెప్తాను. అండ్ చాలా బాగుందండి. మీరు కనుక విజిట్ చేయాలి అనుకుంటే వన్ ఆఫ్ ద నైస్ ప్లేసెస్ అని చెప్తాను నేను. హైదరాబాద్ నియర్ బైలో చాలా బాగుంది. అండ్ వెదర్ బాగున్న రోజు అయితే ఇంకా బాగుంటుంది వ్యూ అండ్ ఎవ్రీథింగ్ కూడాను. తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. మీరు లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా తీసుకోవచ్చండి, ఆర్టీసీ త్రూ కూడా వెళ్ళొచ్చు. ఆర్టీసీ బస్సెస్ జేబీఎస్ నుంచి కూడా మీకు అవైలబుల్ ఉంటాయి, అక్కడి నుంచి కూడా మీరు ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడ మనం రైట్ సైడ్ చూస్తున్నట్లయితే మనకి చూడండి అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, ఇది మనకి కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. కేసీఆర్ గారు చాలా డెవలప్ చేస్తున్నారు యాదగిరిగుట్టని. సో ఇంకా మేము వచ్చేసి విఐపి టికెట్స్ తీసుకున్నామండి దర్శనంకి. అలాగే కొబ్బరికాయ, తులసిమాల అవన్నీ కూడా తీసుకున్నాను. ఇంకా అలా తీసుకొని దర్శనంకి వెళ్తున్నామండి. లోపలైతే షూట్ చేయకూడదు. అండ్ అలాగే ఇంకా ఎలాగో దర్శనం చేసుకోవడానికి వచ్చాం కాబట్టి ఇంక ఇక్కడి నుంచి నేనైతే షూట్ చేయలేదండి. అండ్ కోతులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. నా దగ్గర నుంచి కొబ్బరికాయ, లడ్డు అన్నీ కూడా లాగేసుకున్నాయండి. నాకు చాలా భయం వేసింది, బట్ ఇంక ఇచ్చేసాను పాపం అని చెప్పేసి. సో ఇంకా తర్వాత మళ్ళీ కొనుక్కోవాల్సి వచ్చింది. ఇంక ఇక్కడి నుంచి మనకి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తామన్నమాట. అక్కడ మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్న టెంపుల్ అనమాట. బ్యాక్ సైడ్లో ఉంది అది. ఇక్కడి నుంచి మనం కిందకు వచ్చేస్తామండి దర్శనం అయిపోయిన తర్వాత. మనం ముందు అట్నుంచి వెళ్తాము, ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మనం బయటకు వస్తామన్నమాట. జనాలు అయితే ఫుల్గా ఉన్నారండి, అసలు చాలా రష్ ఉండింది. సో ఇంకా అందుకని మాకైతే తొందరగానే అయిపోయిందండి, ఒక 10 to 15 minutesలో దర్శనం అయిపోయింది. బికాజ్ మేము టికెట్స్ తీసుకున్నాం కాబట్టి. సో చాలా బాగా అయిందండి దర్శనం అయితే. అండ్ తెలంగాణ ప్రజలు చాలా నమ్ముతారనమాట, నరసింహస్వామిని కులదైవంగా భావిస్తారండి. అండ్ అంతా కూడాను మన నమ్మకంలోనే ఉంటుంది. సో చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడికి వస్తే మాత్రం. నాకు బాగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఒకసారి వచ్చి దర్శనం చేసుకుందాం అని చెప్పి దర్శనం చేసుకున్నాను. సో చాలా బాగా అనిపించింది. హోప్ మీకు కూడా వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా మంచి ప్లేస్ అని చెప్తాను. అండ్ చాలా బాగా డెవలప్ చేస్తున్నారనమాట. ఇక్కడ నుంచి మొత్తం కూడాను వ్యూ ఇలా ఉందండి. చూడండి ఎంత బాగుంది కదా, వెదర్ వైజ్ కానీ టెంపుల్ కానీ ఎవ్రీథింగ్. ఇంకా కొత్త టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి కొలనండి, టెంపుల్ బ్యాక్ సైడ్లో ఇక్కడ కొలను ఉండేది ఇంతకుముందు యాక్చువల్గా. అండ్ ఇక్కడ ప్రజలు ఏం బిలీవ్ చేస్తారు అంటే ఈ కొలంలో నీళ్ళు మనం తలపైన వేసుకుంటే మనం ఏదైనా ఏ కోరిక కోరుకున్నా ఏదైనా కూడా తీరుతుంది అని చెప్పి బిలీవ్ చేస్తారనమాట. బట్ ఇక్కడ వాటర్ లేవు యాక్చువల్గా మేము వచ్చిన టైంకి. బట్ అక్కడ సైడ్కి ట్యాప్స్లో వాటర్ వస్తుంటే కొన్ని మేము కాలు కడుక్కొని నెత్తి మీద జల్లుకున్నాము. అండ్ ఆ కొలను పక్క నుంచి వ్యూ చూడండి ఎంత బాగుంది కదండి. అక్కడ టాప్ నుంచి చూస్తుంటే మాకైతే కింద ప్రజలు చిన్న చీమల్లాగా కనిపించారండి. మరి మీకు ఎలా అనిపిస్తుందో వ్యూ నాకు ఒక చిన్న కమెంట్ తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇలా ఉందండి వ్యూ మొత్తం కూడాను. ఇంకా అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోతున్నామండి. యాక్చువల్గా యాదగిరిగుట్ట వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడాను చిన్న గుట్ట అని ఉంటుందన్నమాట. మనకి యాదగిరిగుట్ట నుంచి ఒక 2 or 3 kilometers ఉంటుందండి. అక్కడి నుంచి యాదగిరిగుట్ట వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా చిన్న గుట్టని కూడా విజిట్ చేసుకుంటారు. ఇంకా అలా మేము అక్కడి నుంచి రిటర్న్ అయ్యి ఇక్కడి నుంచి చిన్న గుట్టకి వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుంది, నిజంగా 5 star హోటల్ లాగే ఉంది కదండి. నాకైతే అలానే అనిపించింది ఫస్ట్ టైం చూసినప్పుడు. మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు ఒక చిన్న కమెంట్ త్రూ షేర్ చేయండి ఫ్రెండ్స్. కానీ నిజంగా చాలా బాగుందండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నాకు చాలా బాగా అనిపించింది, చాలా స్టాండర్డ్గా ఉందని చెప్తాను. సో ఇట్స్ బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు యాక్చువల్గా. టెంపుల్ లాగైతే అస్సలు లేదు, సైడ్ నుంచి చూస్తున్నట్లయితే మనకు గోపురం కనిపించినట్లయితే అసలు టెంపుల్ అనే అనుకోము మనము. అండ్ ఎవ్రీవేర్ లైటింగ్ పెట్టారు అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనకి మంత్రాలు గర్భగుడిలో చదివేవి కూడా ఇక్కడి వరకు కూడా వినిపిస్తున్నాయండి యాక్చువల్గా. చాలా బాగుంది. అండ్ మీరు కనుక విజిట్ చేయాలి అనుకుంటే వీకెండ్స్లో అవాయిడ్ చేయండి.
వీక్ డేస్లో వెళ్ళినట్లయితే చాలా మంచిది, బికాజ్ రష్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీకెండ్లో వద్దండి, వీక్ డేస్లో వెళ్ళండి, సో దట్ మనకి రష్ కూడా తక్కువగా ఉంటుంది. ఇంకా మేము అక్కడి నుంచి రిటర్న్ అయిపోయామండి. అక్కడి నుంచి చిన్నగుట్టకి వెళ్తున్నాము. సో అక్కడ నుంచి మాకు ఒక 20 మినిట్స్ పట్టిందండి, 20-25 మినిట్స్, బికాజ్ మేము ఎప్పుడూ వెళ్ళలేదు అక్కడికి. సో ఇంకా అలా వెళ్తుంటే దారిలో చూడండి జట్కా బండిలు ఉన్నాయండి అక్కడ, చాలా బాగున్నాయి. చాలామంది కారు ఎక్కడో పార్క్ చేసేసుకొని ఇంకా జట్కా బండ్ల పైన వెళ్తున్నారు. బట్ మేము ఇంకా ఎందుకులే వద్దు అని చెప్పి ఇంకా జట్కా బండ్లు తీసుకోకుండా మా కారులోనే మేము వెళ్ళిపోయి కొంచెం గుడికి కొంచెం దగ్గరలో పార్కింగ్ అనేది చేసుకొని వచ్చామండి. సో ఇంకా అలా వెళ్తున్నాము. సో మేమైతే మా ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకున్నామండి, శానిటైజర్, మాస్క్, ఎవ్రీథింగ్ అయితే వేసుకున్నాము. అండ్ అలా ప్రికాషన్స్ తీసుకొని మంచిగా దర్శనం చేసుకున్నాము అన్నీ కూడాను. ఇంకా చిన్నగుట్టకి రీచ్ అయిపోయామండి. యాక్చువల్గా మీకు అక్కడ నేను యాదగిరిగుట్ట దగ్గర చూపించలేకపోయాను కదా, మనకి షాప్స్ కానీ షాపింగ్ కానీ అన్నీ. ఇక్కడ మాత్రం చూడండి చాలా ఉన్నాయండి, బట్ నేనైతే ఏమీ తీసుకోలేదు యాక్చువల్గా, జస్ట్ దండం పెట్టుకొని ఇంకా వచ్చేసాం. కానీ బట్ చాలా ఉన్నాయండి. చిన్నపిల్లలకైతే మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, ఏదన్నా కొని మీ ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్ళాలనుకున్నా ఇక్కడి నుంచి మీరు కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇంకా మేము చెప్పులు అవన్నీ కూడా వదిలేసి ఇక్కడి నుంచి చిన్నగుట్టకి మనకి ఎంట్రన్స్ అన్నమాట ఇలా ఉంటుందండి, మెయిన్ ఎంట్రన్స్ మొత్తం కూడాను. అండ్ తెలంగాణ ప్రజలు చాలా చాలా బిలీవ్ చేస్తారండి నరసింహస్వామిని, చాలా అంటే చాలా నమ్ముతారనమాట. ఏ కోరిక కోరుకున్నా కూడా తీరుతుంది అని చెప్తూ ఉంటారు. సో చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి తప్పకుండాను. అండ్ మీరు కనుక వెళ్ళినట్లయితే నాకు ఒక చిన్న కమెంట్ తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మేము టికెట్ తీసుకుంటున్నామండి. నార్మల్గా వెళ్ళే కంటే ఏమన్నా అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసుకోవడానికి ఏమైనా విఐపి టికెట్స్ అలా ఉంటాయా అని చెప్పి కనుక్కుంటున్నాము. సో ఇంకా అలా వచ్చి టికెట్స్ అవన్నీ కూడా తీసుకున్నామండి. అండ్ ఇక్కడైతే అంత రష్ లేదు. అండ్ లడ్డు, పులిహోర అవన్నీ కూడా ఇస్తున్నారు. ఇంకా అలా మేము లోపలికి ఎంటర్ అవుతున్నామండి. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా షూట్ చేయడానికి లేదు యాక్చువల్గా, ఇంకా నేనైతే దర్శనం చేసేసుకున్నాము. సో ఇలా ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఈ దాంట్లో మనకి స్వామివారు ఉంటారు. సో ఇంకా అక్కడ దర్శనం చేసేసుకున్నామండి. అక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్లో ఒకటి ఆంజనేయ స్వామి గుడి ఉంటుందన్నమాట. సో అది కూడా చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ అని చెప్తారు. సో ఇక్కడ కూడా యాక్చువల్గా పక్కన గుడి పక్కన కొలను అనేది ఉంటుందండి. ఆ కొలనులో నీళ్లు మన తలపైన జల్లుకున్నా అండ్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏదైనా మనకి ప్రాబ్లంగా అనిపిస్తున్నా కోరికలు కోరుకొని ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకుంటే చాలా మంచిది అంటారండి. అలాగే ఇక్కడ మీకు స్టోన్స్ కనిపిస్తున్నాయి కదండి, అలా స్టోన్స్ పెడితేనంట మీరు ఏదన్నా కోరుకుంటే అది నెరవేరుతుందంటండి. సో మేము జస్ట్ మామూలుగా వచ్చాము, సరే ఇంకా అని చెప్పి ఇంకా అలా దండం పెట్టుకొని వెళ్ళిపోయామండి. చాలా బాగుంది వ్యూ అయితే చూడండి, చుట్టూతా కూడాను కొండలు, గ్రీనరీ, పీస్ఫుల్నెస్. అలా కాసేపు కూర్చున్నాం అక్కడే. సో ఇంకా అలా కూర్చొని ఇంకా అలా చూస్తున్నాను, మీకోసం చూపిద్దామని చెప్పి ఇదంతా కూడాను షూట్ చేశానండి. సో మరి మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సబ్స్క్రైబ్ పక్కనే ఒక చిన్న గంట బెల్ ఉంటుంది, దానిపైన కూడా ఒక ప్రెస్ చేసేసేయండి, సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవుతుందండి. అండ్ ఇక్కడ చూడండి స్వామివారి పాదాలు అంటారంటండి ఇవి. కొండ ఏదైతే ఉందో కొండకి ఇలా పాదాలు అనేవి ఉన్నాయండి. అక్కడ ప్రజలందరూ కూడాను కొబ్బరికాయ కొడుతున్నారు. సో కొబ్బరికాయ కొట్టి ఆ వాటర్ని ఆ కాళ్ళకి మీద వేసి పసుపు, కుంకుమ అవన్నీ వేసి దండం పెట్టుకుంటున్నారండి. సో చాలా బిలీవ్ చేస్తారంట దట్ స్వామివారు ఇక్కడికి వచ్చారు అని చెప్పి. సో మనకి పాదాల సైజ్ చూస్తే కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా అలా మేము దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ మేము కార్ పార్కింగ్ చేసామండి. ఇక్కడ జనాలు యాక్చువల్గా ఏంటంటే వనభోజనాల్లాగా చేస్తున్నారు, లంచ్ అంతా కూడా అక్కడే వండుకొని తింటున్నారు. బట్ మేమైతే లంచ్ మా ఓన్ ఫుడ్ క్యారీ చేసామండి, మేము ఎక్కడ దిగలేదు, మా కార్లోనే తినేసాము అంతా కూడాను. అండ్ ఇంకా జట్కా బండిలు అని చెప్పాను కదండి, నాకు చాలా బాగా అనిపించింది, బట్ ఇంకా వద్దులే అని చెప్పి మేమైతే ఎక్కలేదండి.
ఇంకా తర్వాత అక్కడి నుంచి కూడా మేము రిటర్న్ అయిపోతున్నాము. చాలా బాగా అయిందండి. 2 దగ్గరలో పెద్ద గుట్ట దగ్గర, చిన్న గుట్ట దగ్గర 2 దగ్గర కూడా మనకి దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. సో ఇంకా ఇక్కడి నుంచి మేము అదే రోజు లేక్కి కూడా వెళ్ళామండి. సో యాక్చువల్గా జస్ట్ ఫర్ లాంగ్ డ్రైవ్ అని చెప్పి స్టార్ట్ అయ్యాము. సో ఇంకా అలా వెళ్ళి వచ్చామన్నమాట. వెదర్ చాలా బాగుంది కదా, ఎటోకటు వెళ్దాము అని చెప్పి అనుకొని స్టార్ట్ అయ్యాము. సో ఇంకా అలా వెళ్ళి వచ్చాము. చాలా బాగా అయింది. అనుకోకుని ప్రయాణంలో ఒక మంచి దర్శనం చేసుకున్నాము అండ్ అలాగే మంచి లేక్ కూడా వ్యూ చేసామండి. సో మరి ఆ లేక్ వ్యూ మీరు చూడాలి అనుకుంటే నాకు కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశానండి. ఆ పోల్ త్రూ కూడా మీరు నాకు చెప్పొచ్చు. సో ఇంకా అలా వెళ్తూ ఉన్నామండి. ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, బట్ వీ వర్ లైక్ గోయింగ్ అనమాట. బికాజ్ ఈ టైంలో మనము అంటే క్రౌడ్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళడం కంటే క్రౌడ్ లేని ప్లేసెస్, ఇలా కొంచెం పీస్ఫుల్గా ఉన్న ప్లేసెస్ వెళ్ళడం అనేది చాలా మంచిది కదా. సో మనం ఒక మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి సో అలా లాంగ్ డ్రైవ్కి వచ్చామన్నమాట. నాకు వ్యూ బాగా అనిపించిన దగ్గరల్లా మీకోసం షూట్ అయితే చేశాను. హోప్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. సో గ్రీనరీ వైజ్ కానీ కొండలు కానీ నాకైతే చాలా బాగా అనిపించాయి. సో లేక్ వచ్చేసి నేను నెక్స్ట్ వీకెండ్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తానండి. మీకు కనుక మీకు ఇంకా తొందరగా చూడాలి అనుకుంటే తప్పకుండా నాకు ఒక కమెంట్లో అయితే షేర్ చేయండి. సో ఇంకా అలా వచ్చామండి. ఇక్కడ మేము కార్ పక్కన ఆపుకొని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆపుకొని ఇంకా మేము లంచ్ తీసుకొచ్చుకున్నాము. ఆ లంచ్ మేము ఇక్కడే కార్ ఆపుకొని మా కార్లోనే తినేసామన్నమాట. మేము ఎక్కడా కూడా మా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము అంటే మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు కూడా ఎక్కడ బయట ఏమీ తినలేదండి. సో జస్ట్ దర్శనం చేసుకున్నాము అండ్ అంటే మనకి ప్రసాదాలు కూడా ఏమీ తినలేదన్నమాట. అలాగే ఇంటికి తీసుకొచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మేము తిన్నామండి. సో అలా మంచిగా దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి ఇంటికి. నేను అదే రోజు లైవ్ కూడా చేశాను యాక్చువల్గా. మీరు కనుక లైవ్ చెక్ చేయనట్లయితే తప్పకుండా చెక్ చేయండి ఒకసారి. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కమెంట్ నాకైతే తప్పకుండా షేర్ చేయండి. మీ కమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఉంటానండి, మరి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.